దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రెస్ మీట్. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ఎంతో జనరంజకంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుతో పాటు మరెన్నో పథకాల అమలుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని ఆయన వెల్లడించారు. వ్యవసాయం, విద్య, సాగునీటి రంగాలతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మిథున్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, డీసీసీ ప్రచార కార్యదర్శి బెనహర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 108 కోట్ల రూపాయలు. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. కానీ మేము అట్లా కాదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న నిరుపేదలను కూడా ఆదుకోవాలనే ఆలోచనతోన వాళ్లకు నాణ్యతతో కూడిన భోజన వసతులే కాదు, నాణ్యమైన భోజనాలే కాదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. వాళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా మటుకు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ బిల్డింగ్స్లలో రెంట్కు నడుపుతా ఉన్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్గా నిర్మించి మంచి వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ ఎడ్యుకేషన్ కూడా దాదాపు 23,108 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పంచాయతీరాజ్, అదేవిధంగా గ్రామీణ డెవలప్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయలు, 31,505 కోట్ల రూపాయలు, 31,000 అంటే ఇది చిన్న విషయం కాదు. పంచాయతీరాజ్ అంటే గ్రామాలలో, గూడాలలో, తాండాలలో కూడా బీటీ రోడ్స్ అంటే ఈ సీసీ రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళను ఈ గ్రామాలను మండలాలకు కనెక్ట్ చేస్తూ మండలాల త్రూ జిల్లాలకు కనెక్ట్ చేయాలనే ఆలోచనతోన గ్రామాల అభివృద్ధి కోసం పెద్దపీట వేయడం జరిగింది. దాదాపు 31,000 కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా పవర్ మీకు అందరికీ కూడా తెలుసు. ఎలక్ట్రిసిటీ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. ప్రతి ఒక్కళ్ళకు నిత్యావసర వస్తువులు అంటే నిత్యము వాడుకునే దానిలలో ఎలక్ట్రిసిటీ అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. కాబట్టి ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా అన్ఇంటరప్టెడ్ పవర్ ప్రజలకు అందించాలని చెప్పేసి దాదాపు దానికి 21,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మేము చాలా మటుకు క్లియర్గా రైతు భరోసాకు 18,000 కోట్లు చేయుత. అదే మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధాలే ప్రచారం చేయాలి, తప్పుడు సమాచారం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో బడ్జెట్లో గ్యారంటీలకు కేటాయింపు చేయలేదని ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు. చూసిన నేను కూడా స్క్రోలింగ్స్. ఈరోజు మేము రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయుతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,080 కోట్లు, సన్నవడ్ల బోనస్కు 1,800 కోట్లు, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కు 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, అదేవిధంగా విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్న వెనుకబడ తరగతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ 6,000 కోట్ల రూపాయలు ఈరోజు 6,000 కోట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కింద 1,000 కోట్లు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాజీవ్ యువ వికాసం పేరు మీద, ఇది మేము ఎన్నికలలో ఇచ్చిన హామీ. యువ వికాసం, ఈ యువ వికాసం ద్వారా 4 లక్షల వరకు 50,000 నుంచి 4 లక్షల వరకు వారి అర్హతను బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఈరోజు దాదాపు అంటే 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 5 లక్షల మందికి అంటే ఈ పథకము 5 లక్షల మందికి ఉపయోగంలోకి రాబోతా ఉంది. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 మంది
నిరుద్యోగ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కింద ఉపాధి కల్పించబోతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే వారి తరపున షూరిటీగా ఉండి వారికి 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్స్ ఇప్పియబోతా ఉన్నాం. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, తదితర మంత్రివర్గ సహచరులు అందరూ కూడా అసెంబ్లీలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. రేపు ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు పెట్టుకుంటే జూన్ 2వ తారీఖు లోపు అన్ని పరిశీలన చేసి జూన్ 2వ తారీఖు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువకులకు అందించబోతా ఉన్నాం. వాళ్ళను అందరినీ కూడా సెలెక్ట్ చేసి చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అర్హత ఎవరికైతే ఉందో, పూర్తిగా వెనుకబడ్డ తరగతులకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడ్డ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రాజీవ్ యువ వికాసంలో మేము ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటా ఉంది ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఎందుకంటే నిరుద్యోగ యువకులకే ఈ అవకాశాన్ని కల్పించబోతాను. దానికి కూడా బడ్జెట్లో స్పెషల్గా కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంటే మేము మాట ఇచ్చి మాట నిలుపుకోవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కానీ ప్రయత్నం చేసిర్రు. దాంట్లో సఫలీకృతులైనరు. ఆ విషయాలన్నీ కూడా ఆన్ పేపర్ బడ్జెట్లో కేటాయింపులు చేసిరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా స్కాలర్షిప్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ స్కీమ్స్ అన్నిటి కూడా సెపరేట్గా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే దాదాపు 100 నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి 11,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా నియోజకవర్గాలు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పని ప్రారంభించబోతాం. ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలోనే పనులు కూడా ప్రారంభించి ఒక 1 ఇయర్ లోపు ఈ స్కూల్స్ కంప్లీట్ చేసి అందులో అడ్మిషన్స్ ప్రారంభిస్తాము. అంతర్జాతీయ స్థాయితో కూడిన ఎడ్యుకేషన్ అందించడమే మా లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కూడా ఈరోజు పెద్దపీట వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. R&B డిపార్ట్మెంట్ కూడా రోడ్లు, భవనాల శాఖ కూడా దాదాపు 5,600 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లన్నీ కూడా అదేవిధంగా R&B బిల్డింగ్స్ కూడా మొత్తము రెనోవేట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనతో సో అవి కూడా కేటాయింపులు చేసినామని, అంటే ప్రతి రంగాన్ని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి రంగాన్ని కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ప్రజల అంచనాలకు అనుగుణంగా ఆమోదయోగ్యమైన, అమలుకు సాధ్యమైన బడ్జెట్నే మేము ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కేటాయింపులన్నీ కూడా తూచా తప్పకుండా అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా అందులో సఫలీకృతులం అవుతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కూడా అవాకులు చివాకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కొందరు బీజేపీ నాయకులు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని పథకాలకు అసలే లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు, అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము బడ్జెట్ను చాలా ట్రాన్స్పరెంట్గా మీకు అందించినాం. దీంట్లో అన్ని వాస్తవాలు ఉన్నాయి. అన్ని వాస్తవాలు వివరాలతో సహా మేము మాకు ఇచ్చిన బుక్లెట్లో పొందుపరచడం జరిగింది. ఆ బుక్లెట్లో వివరాలన్నీ దేనికి ఎంతెంత కేటాయింపులు చేసినాము, ఏ విధంగా కేటాయింపులు చేయడం జరిగింది. మేము రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే స్కూల్సే కానివ్వండి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా స్థాపించబోతా ఉన్నాం. దానికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా చాలా పారదర్శకంగా జరిగింది. మున్సిపాలిటీస్ అభివృద్ధికి కూడా నిధుల కేటాయింపులు జరిగినాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ కేటాయింపు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది చాలా అద్భుతంగా, చాలా ఆలోచనతో కూడుకున్న అని చెప్పి ఈరోజు ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా మా 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను అమలు చేసే విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క, అదేవిధంగా ఆర్థిక శాఖతో కూడా వారే నిర్వహిస్తూ ఉన్నారు. వారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున, మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.